ఇప్పుడు మనం సి స్కాన్ గురించి చూద్దాం. ఇంతకుముందు వీడియోలో స్కాన్ చూసినాం. స్కాన్కి సి స్కాన్ డిఫరెన్స్ ఏంటంటే, స్కాన్లో చూడండి ఏమవుతుందంటే ఫస్ట్ ఒక ఎండ్ వరకు వెళ్తుంది, చివరి వరకు వెళ్ళినాక డైరెక్ట్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇటు సైడ్ ఎండ్కి వెళ్ళదు అనమాట. ఇట్లా మళ్ళీ ఇటు సైడ్ బ్యాక్ వచ్చేటప్పుడు ఏవైతే పాయింట్స్ ఉంటాయో, ఏవైతే రిక్వెస్ట్ క్యూ ఉంటుందో దాన్ని కనెక్ట్ చూసుకుంటే వెళ్ళిపోతుంది. వేరే సి స్కాన్లో ఏమవుతుందంటే ఒక్కసారి ఒక ఎండ్కి వెళ్ళినాక మళ్ళీ ఇటు సైడ్ ఎండ్కి వెళ్తుంది అనమాట. అదే రాసిన రిస్ట్రిక్ట్ స్కానింగ్ టు వన్ డైరెక్షన్. ఇది కూడా వన్ డైరెక్షనే వెళ్తుంది. ఫస్ట్ ఒక డైరెక్షన్కి వెళ్ళినాక ఎండ్ వరకు వెళ్తుంది. ఎండ్ వరకు వెళ్ళినాక వెన్ ద లాస్ట్ ట్రాక్ హ్యాస్ బిన్ విజిటెడ్ ఇన్ వన్ డైరెక్షన్, ఎప్పుడైతే లాస్ట్ ట్రాక్ అనేది విజిట్ అవుతుందో ఒక డైరెక్షన్లో, అప్పుడు ఏటి ఆర్మ్ ఉంటుందో అపోజిషన్ ఎండ్కి వెళ్తుంది, అపోజిట్ ఎండ్కి వెళ్తుంది. ఎండ్కి వెళ్ళి మళ్ళీ ఆ డిస్క్ స్కాన్ అనేది బిగిన్ అవుతుంది. ఓకేనా, అది చదువుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్రొవైడ్స్ మోర్ యూనిఫామ్ వెయిట్ టైం కంపేర్ టు స్కాన్తో కంపేర్ చేస్తే దీని అడ్వాంటేజ్ వచ్చేసరికి ప్రొవైడ్స్ మోర్ యూనిఫామ్ టైం కంపేర్ టు స్కాన్ కంటే ఎక్కువ యూనిఫామ్ టైం ఉంటుంది. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సేమ్ ఎగ్జాంపుల్ 0 నుంచి 200 ట్యాగ్స్ ఉంటే నేను 199 వరకు తీసుకుంటున్నాను. మన హెడ్ పొజిషన్ 55 దగ్గర ఉంది. మన అవి నంబర్స్ మన రిక్వెస్ట్ క్యూ వచ్చేసరికి 93, 176, 42, 148, 27, 14, 180. ఇది మన రిక్వెస్ట్ క్యూ. ఓకే, ఇక మనం స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇంకా వాడు ఏమి ఇచ్చేది సి స్కాను. వాడు ఏమన్నాడు, మూవ్ టువర్డ్స్ లార్జెస్ట్ అన్నాడు. మూవ్ టువర్డ్స్ లార్జెస్ట్. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకు ఫస్ట్ 55కి దగ్గరలో ఏది ఫస్ట్ వచ్చేది 93. సో 93కి వెళ్ళాం. 93కి వెళ్ళేసేసి నెక్స్ట్ నెంబర్ ఏంటి, 93 తర్వాత దగ్గరలో 148, రైట్. 148 తర్వాత నెక్స్ట్ 176, 180, 176 తర్వాత 180. ఇప్పుడు ఒక డైరెక్షన్ అంటే అయిపోయింది కదా. ఇది అయిపోయినాక ఏం చేస్తుందంటే, ఇది స్కాన్ అయినా సి స్కాన్ అయినా ఫస్ట్ ఎండ్ వరకు వెళ్ళిపోతుంది. ఇక్కడ 199 ఎండ్ వరకు వెళ్ళిపోయినాక స్కాన్లో ఏమవుతుంది, ఇట్లా వచ్చి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఇక్కడ ఏమిటి 42 కనెక్ట్ అవుతుంది, రైట్. కానీ ఇట్లా 42 కనెక్ట్ చేసుకుంటా తర్వాత 27 తర్వాత 14 ఇట్లా కనెక్ట్ చేసుకుంటే వెళ్తుంది. ఇది స్కాన్. కానీ సి స్కాన్లో ఏమవుతుందంటే ఒక ఎండ్ వరకు వెళ్ళినాక దీని అపోజిట్ ఎండ్ వరకు వెళ్తుంది అనమాట. 0 వరకు వెళ్ళిపోతుంది. 0 వరకు వెళ్ళినాక అప్పుడు మళ్ళీ స్కానింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేది 14. ఇక్కడ 14 వస్తుంది. 14 అట్లా. నెక్స్ట్ ఏంటది 27. 27 అయితే లాస్ట్ అయితే 42. ఇక్కడ 42. ఇక్కడికి ఇట్లా సి స్కాన్ ఇలా జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని క్యాల్కులేట్ చేస్తే ఏమవుతుంది, టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాక్ మూమెంట్స్ ఇది మొత్తం ఒకటి కదా. సో 199 మైనస్ 55 ఇది తీసేస్తే సరిపోతుంది. తర్వాత ప్లస్ నెక్స్ట్ ఏంటిది 199, ఇది ఒక మూమెంట్గా ఈ నుంచి వీరికి. సో 199 మైనస్ 0 మళ్ళీ 42 మైనస్ 0, ఇది 42 కదా మొత్తం. 42 మైనస్ 0 వేస్తే అయిపోయింది. సో అప్పుడు నాకు టోటల్ ఎంత వస్తుంది, 385 టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాక్ మూమెంట్స్ వచ్చింది. ఇది సి స్కాన్ అంటే ఫస్ట్ ఒక డైరెక్షన్కి వెళ్తుంది. ఒక డైరెక్షన్ అంటే కంప్లీట్ చేసినాక తర్వాత ఏం చేస్తుందంటే డైరెక్ట్ స్కాన్ చేసుకుంటూ వెళ్ళదు స్కాన్ లెక్క. సో ఏం చేస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్ ఎందుకు వెళ్తుంది, ఆపోజిట్ డైరెక్షన్ ఎందుకు వెళ్ళి మళ్ళీ స్కాన్ చేయడం స్టార్ట్ చేసి అయిపోతుంది. ఇట్లా చదువుతుంది సి స్కాన్. ఓకే.